అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి మార్చి 7వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను అయితే వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారికి ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయి, ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ అండి, మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి. మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారు ఎంతో మంచి మనసు కలవారని అయితే తెలుసుకోవాలి. ఎవరికి ఎటువంటి హాని చేయాలనే ఆలోచన కల్లో కూడా రానివారు. కొన్నిసార్లు చాలా అమాయకంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అందరికీ కూడా వీరి వంతు సహాయం చేయాలని అయితే వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు నిజం తెలుసుకుంటే మాత్రం ఆ వ్యక్తిని జీవితంలో అసలు చచ్చినా కూడా నమ్మరు, దూరంగా పెట్టేస్తారు. ఇక మనసు అనేది విరిగిపోతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాధారణంగా కలిసి వచ్చే సంఖ్యలు 4, 8 మరియు 11. ఈ సంఖ్యలు వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కనిపెడుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాల విషయంలో వస్తే గనక పడమర దిక్కు, వాయువ్య దిక్కులు ఈ యొక్క రాశి గల వారికి శుభ ఫలితాలు అందించే దిశలుగా భావించవచ్చు. శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క రాశి గల వారు ప్రత్యేకమైనటువంటి దేవతారాధన కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా శనిదేవుడు, శివుడు, హనుమంతుడు ఈ యొక్క రాశి గల వారికి దేవతలను ఆరాధించడం వల్ల జీవితంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగులు కూడా నీలం రంగు, నలుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రంగులు వీరికి రేపటి రోజున ఎంతో శుభసూచకంగా అయితే ఉంటాయి. ఈ రంగులు కలిగిన వస్తువులను, దుస్తులను ధరించడం వల్ల అన్ని రకాలుగా కూడా వీరికి అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా అయితే శనిదేవుని, శివుణ్ణి, హనుమంతుల వారిని, ఈ దేవతలను ఆరాధించడం వల్ల వీరి జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. శనివారం రోజు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా శివాలయంలో అభిషేకం చేయించడం ఎంతైనా మంచిది. ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోదగ్గది ఏంటంటే కనుక ఈ కాలంలో చాలామంది ఇంటి కులదేవతను అసలు పూర్తిగా మర్చిపోతున్నారు. తాత ముత్తాతల కాలం నుండి ఎటువంటి దేవతను ఆరాధించాలనేది తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేసుకోవడం లేదు. కులదేవత అనేవారు మన కుటుంబాన్ని కాపాడే శక్తిగా భావించబడుతుంది కనుక ఎంతైనా కానీ ప్రతి ఒక్కరు కూడా కులదేవతను గుర్తు చేసుకుని ఆరాధిస్తే ఎంతైనా మంచి ఫలితాలు మీకు కనబడతాయి. రేపటి రోజున అయితే ఈ యొక్క రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం వరకు సాధారణంగా కానీ ఉంటుంది. కానీ మధ్యాహ్నం 3:40 తర్వాత ఈ యొక్క రాశి గల వారి జీవితంలో ఒక చిన్న ముఖ్యమైన పరిణామం కూడా చోటు చేసుకోబోతుంది. అటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఆ సమయంలో వీరికి ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త రావచ్చు. ఆ వ్యక్తి మీకు పరిచయమైన వారై ఉండవచ్చు. కొంతమందికి ఒక ఫోన్ కాల్ రూపంలో కూడా రావచ్చు. మరికొంతమందికి ఒక సందేశం రూపంలో రావచ్చు. ఆ వార్త విన్న తర్వాత కొంచెం ఆశ్చర్యపడే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు. చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి కూడా ఒక సమాధానం మీకు దొరకబోతుంది. ఇది కుటుంబంలో జరిగే ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కూడా అయి ఉండవచ్చు. అయితే ఇలా కొంతమందికి దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే రేపటి రోజున కొన్ని ఫలితాలు రాబోతున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎంతో కొత్త ఉత్సాహంతో నిండి ఉంటారు. చదువులో కొంతకాలం వీరికి అలసట కూడా తగ్గిపోతుంది. గురువుల సహాయం మేరకు ఎంతో ప్రజ్ఞావంతులుగా వీరు తీర్చిదిద్దబోతున్నారు. రేపటి రోజున ఉద్యోగస్తులు ఒక చిన్న మార్పులు కూడా కనబడుతున్నాయి. వీరు చేసే పని ఎవరో వచ్చి ప్రశంసించే అవకాశం కూడా ఉంది. ఒక చిన్న బాధ్యత కూడా వీరు కల్పించుకొని వీరు పూర్తి చేయబోతున్నారు. ఒక విషయాన్ని అయితే తప్పకుండా మర్చిపోకూడదు. శని ప్రభావం ఉన్న రాశి కావడం వల్ల ఎంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత వచ్చే ఈ యొక్క వార్త మీ మనసులో ఒక కొత్త ఆలోచనను కల్పిస్తుంది. అలాగే ఒక చిన్న విషయం అనిపించినా కూడా భవిష్యత్తులో మాత్రం అది మీ జీవితంలో ఒక మార్పు కారణం కూడా కావచ్చు. అందుకే ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీకు నచ్చినన్ని సార్లు జపించుకుంటూ ఉండండి. శనిదేవుని స్మరించండి. కులదేవతను గుర్తు చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండండి. అలాగే రేపటి రోజున అయితే మీకు శుభ సూచనలు చూపించే రోజు కూడా కావచ్చు. ముఖ్యంగా అయితే గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ మనసులో ఎంతో ఆనందాన్ని రేకెత్తిస్తూ చేస్తుంది. మీకు ఆ సమయానికి వచ్చే సందేశం నిర్లక్ష్యం చేయవద్దు. కొన్నిసార్లు మీరు చిన్న వార్తలే కదా మన జీవితంలో పెద్ద మార్కులకు కూడా కారణమవుతాయనే మాటను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే చెప్పబోయే ఒక సందేశం కాస్త శ్రద్ధగా విన్నట్టయితే కనుక ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజులు మన జీవితంలో సాధారణంగా మొదలై మధ్యలో ఒక వ్యక్తి రాకతో మన మనసులో ఎన్నో మార్పులను కలగజేస్తాయి. కొన్నిసార్లు కొన్ని ఊహించని విధంగా అయితే ఒక వ్యక్తి మన జీవితంలో వచ్చి మన దిశను మారుస్తూ ఉంటారు.
రేపటి రోజున యొక్క రాశిగల వరకు ఒక ప్రత్యేకమైన రోజు కూడా కావచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ యొక్క పనులు సాధారణంగా సాగిపోయినా కానీ మీరు పనిలో బిజీగా ఉండొచ్చు. కుటుంబ సభ్యుల విషయాల్లో నిమగ్నమై ఉండొచ్చు. ఇంకొకసారి వ్యాపారం, ఉద్యోగం ఇటువంటి విషయాల్లో కూడా మీరు చదువుల విషయంలో కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీకు తెలియకుండానే ఒక సమయం ప్రత్యేకమైనటువంటి స్థానం వైపు అయితే నడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం 3:40 తర్వాత తప్పకుండా మీ జీవితంలో ఒక చిన్న మార్పు అయితే ప్రారంభమయ్యే సూచనలు మెండుగానే కనబడుతున్నాయి. ఆ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఒక వార్త లేదా ఒక పరిణామం ప్రవేశించే అవకాశం కూడా ఉంది. ఆ స్త్రీ మీకు ఇదివరకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. చాలా రోజుల క్రితం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కొంతమంది అదొక ఫోన్ కాల్ రూపంలో కూడా రావచ్చు. ఇంకొంతమందికి సందేశం రూపంలో కావచ్చు. ఆ స్త్రీ మాత్రం నేరుగా మీ ముందుకు ప్రత్యక్షమయ్యే పరిస్థితి కూడా కలగవచ్చు. ఆ స్త్రీ రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఏర్పడుతుంది. అది ఊహించని విధంగా ఆమె మాటల్లో ఒక మంచి వార్త కూడా ఉండవచ్చు. కొన్ని సమయాల్లో మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు కూడా సమాధానం దొరికితే ఒక వ్యక్తి ద్వారా తప్పకుండా మన వారి నోటి నుండి వస్తుంది. అది సంకేతం అని అయితే మనం అనుకోవాలి. కొంతమందికి ఒక స్త్రీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఉదాహరణకు అక్క, చెల్లి, బంధువు ఇటువంటి వారు చాలా రోజులుగా మాట్లాడిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆమె రాకతో మాత్రం మీ ఇంట్లో ఒక సంతోషకరమైనటువంటి విషయం గురించి అయితే చర్చ మొదలయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కొంతమందికి ఆ స్త్రీ ఉద్యోగం లేదా పనికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఆమె ద్వారా వచ్చే సమాచారం ద్వారా మీకు సరికొత్త అవకాశం గురించి తెలియజేయవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూసినట్టు ఒక పని గురించి కూడా మీకు మంచి సంకేతం కూడా రావచ్చు. కొందరికైతే ఆ స్త్రీ అనేవారు వారి యొక్క రాకతో మీలో ధైర్యం మెండుగా పెరగబోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి మాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ఇంతకాలంగా మీ మనసులో పెట్టుకున్నటువంటి ఒక బాధను కానివ్వండి, సందేహాన్ని కానివ్వండి, ఆ వ్యక్తి మాటలతో తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకున్నట్టు ఏంటంటే కనుక సాధారణంగా చాలా భావోద్వేగాలతో నుండేవారు బయటకు కనిపించలేదు. లోపల చాలా విషయాలకు మౌనంగా భరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడు ఆ వ్యక్తిని పంపించి మీ మనసుకు ఓదార్పు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. కనుక రేపటి రోజున ఆ స్త్రీ రాకతో మీకు అటువంటి అనుభవం కూడా కలగవచ్చు. అలాగే ఆమె యొక్క రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యం, ఆనందం మరియు ఆశ అనేవి 3 భావాలుగా కూడా కలగవచ్చు. ఇలా కూడా జరుగుతుందా అని అనుకునే లోపే అటువంటి పరిస్థితి కూడా రావచ్చు. పెద్ద అద్భుతం కాకపోయినా మీ మనసు చాలా ప్రశాంతంగా ఒక అద్భుతంలా మారవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫోన్ కాల్ ద్వారా మీరు వచ్చే ఒక వ్యక్తిని నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. కొన్నిసార్లు చిన్న సంభాషణలు మన జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కనుక ఇటువంటి విషయాన్ని మీరు అసలు నెగ్లెక్ట్ అస్సలు చేయవద్దు. ఆమె ద్వారా వచ్చే వార్తను ఈరోజు మీరు చాలా ప్రత్యేకంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే రేపటి రోజున నిద్ర లేవగానే ఒక చిన్న ప్రార్థనలాగా చేసుకోండి. ఇది శివునికి లేదా మీ ఇష్టమైన దేవతకైనా సరే స్మరించుకుంటూ ఉండండి. మీ కులదేవతను కూడా గుర్తు చేసుకుని ప్రార్థించండి. ఇలా రోజంతా కూడా మీరు ప్రారంభిస్తే దేవుళ్ళని మొక్కుకుంటే ఆ తర్వాత జరిగే సంఘటనలు కూడా మీకు మరింత ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు కూడా కలగబోతున్నాయి. తప్పకుండా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు నేరుగా చూపించడు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా పంపించే అద్భుతాన్ని మన జీవితంలో తీసుకురావాలని చూస్తాడు. కనుక రేపటి రోజు యొక్క రాశి గల వరకు అటువంటి అద్భుతం మీరు చూడబోతున్నారు. అటువంటి అద్భుతాన్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దు. రేపటి రోజున తప్పకుండా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల శివుని అంటే నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివుడు మనకు కరుణిస్తాడు. హనుమంతుని వారికి కూడా మనం ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుని గుడికి వెళ్ళి ఇంకా రేపటి రోజున అయితే పక్షులకు ఆహారం పెట్టడం, ఉదయం పక్షులకు కాస్త అన్నం గింజలు వేయడం, నీటిని అందించడం పుణ్య ఫలితాన్ని తప్పకుండా అయితే మీకు ఇస్తుంది. పేదవారికి అన్నదానం చేయడం, నల్లని దుస్తులు, నల్లని దానం చేయడం అయితే కూడా మీకు ఒక చిన్న సహాయం ద్వారా ఏర్పడుతుంది. తప్పకుండా మీరు ప్రతి మూగజీవాన్ని కూడా శ్రద్ధగా అయితే మీరు గుర్తించి వాటికి ఆహార పానీయాలు అందించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అయితే మీరు తెలుసుకోవాలి. తప్పకుండా రేపటి రోజున నవగ్రహ ప్రదక్షిణ, అలాగే రావి చెట్టు కింద దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి. నల్ల నువ్వులు కూడా దానం చేయడం ఎంతైనా మంచిది. పేదవారికి కానీ ఆలయంలో కానీ ఆహార దానం చేయడం వల్ల శని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. రేపటి రోజున ప్రత్యేకించి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి 5 లేదా 11 ప్రదక్షిణలు చేయడం శని ప్రభావం తగ్గుతుందని అయితే ఒక నమ్మకం అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున శివుని యొక్క ఆరాధన ఎంతైనా శుభం. రేపటి రోజున శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు మీరు తప్పకుండా జపించి తీరాలి. తప్పకుండా మనం చెప్పుకునే దేవతారాధన అన్నీ చేసడం వల్ల మీకు ఎంతైనా శుభ ఫలితాలు అయితే మీరు తెలుసుకోగలుగుతారని తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి మనం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.